వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ప్రతి ఉదయము 11:30 గంటలకు, ప్రతి రాత్రి 9:30 గంటలకు యేసే పరిష్కారం ఈ ఛానల్లో ప్రసారం అవుతోంది. ప్రభువు కృప, అక్టోబర్ 31కి బైబిల్ పూర్తి చేయాలి. 4వ పర్యాయం బైబిల్ ప్రారంభించాలి అంటే మరో 10 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సి ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చొప్పున 4వ పర్యాయపు వాక్య ధ్యానాన్ని ఇతర భాషల్లో కూడా, భారతదేశ జాతీయ భాషల్లో తర్జుమా చేయించి ఇంటర్నెట్ ద్వారా భారత ప్రజలు 130 కోట్ల మందికి బైబిల్ అవగాహనకు యత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. దాని నిమిత్తం స్టూడియో నిర్మాణం చేస్తున్నాము. మీ సహకారం ఇవ్వాలి. తర్వాత ఈ అక్టోబర్ నాటికి 2 పూట్ల వాక్యం చెప్పటం ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం 3వ పర్యాయం పూర్తి చేయాలని ఆశిస్తున్నాము. దీని కొరకు సహకారులు కావాలి, ముందుకు రండి. పౌలు గారు ఫిలెమోనుకు రాసిన పత్రిక నిన్న ప్రారంభించాం. ఒకే అధ్యాయం 25 వచనాలు. ఇవాళ ఉదయ సాయంకాలపు వర్తమానాల ద్వారా దీనిని మనం ముగించుకుని తదుపరి గ్రంథం హెబ్రీ గ్రంథంలోనికి వెళతాము, పత్రికలోనికి వెళతాము. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మాకు మీరిచ్చిన పరిచర్యను జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు, కొనసాగించుకున్నట్టుకు, సంపూర్తి చేయుటకు సహాయం చేయండి. మా శ్రోతలు రక్షించబడాలి, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలపడాలి. అట్టి కృపనిమ్మని యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలెమోను పత్రిక, పరిశుద్ధుడైన పౌలు ఫిలెమోనునకు రాసిన పత్రిక, ఒకే అధ్యాయం. నిన్నటి దినం మనం 7వ వచనం వరకు చదువుకున్నాం. ఇందులో పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగెను. The purpose of the life of the believer is to make the God happy and make the people happy, is nothing but fulfilling the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రము, చట్టము అయిన 2 ప్రధాన ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతో, పూర్ణ శాంతితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ప్రేమించు, సేవించు, ఆరాధించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ప్రేమించు అనే ఆజ్ఞ మనం పొంది ఉన్నాం. యోహాను భక్తుడు అంటాడు, క్రొత్త ఆజ్ఞను మీకు నేను రాయటం లేదు, ఇదివరకు చెప్పిందే, దాన్ని మళ్ళీ క్రొత్త ఆజ్ఞ నేను మీకు రాస్తున్నాను, అది కూడా మళ్ళీ చెబుతున్నదే. The Old Testament says about the love of God, and the New Testament says and proves the love of God. పాత నిబంధనలో దేవుని ప్రేమ గురించి చెప్పాడు, కొత్త నిబంధనలో దేవుని ప్రేమ చేసి చూపించబడింది. ప్రేమ సహోదరుల ఆదరణ కొరకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. పౌలు అంటాడు, పరిశుద్ధాత్మ చేత ఆ ప్రేమ మీ అంతరంగాల్లో కృమ్మరించబడింది అన్నాడు. poured into the heart. The love of God poured into our hearts.
కృమ్మరించబడింది. కృమ్మరించబడింది అనే తెలుగులో పర్యాయ పదం గుమ్మరించబడిందంట. అంటే ఏంటంటే ఒక్కసారిగా లోపల వేయబడింది అని అర్థం. ఇట్స్ ఫిల్డ్ విత్ ద లవ్ అని అర్థం. దేవుని ప్రేమతో విశ్వాసి హృదయం నింపబడుతోంది. దట్ ఈస్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. అదే ఆత్మతో నిండినటువంటి జీవితం అంటే ఏంటంటే ప్రేమతో నిండిన హృదయం. ఈ ప్రేమ లక్షణాలు మనకు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాశాడు. ఈ ప్రేమ త్వరగా కోపపడదని, అన్నిటినీ సహిస్తుందని, కొన్నింటిని దాచేస్తుందని, ఇట్ నెవర్ పనిషెస్ అని, ఎప్పుడు శిక్షించదని, కోపపడదని, అలా కొన్ని లక్షణాలు రాశాడు. ఆ లక్షణాలతో నీవు నిండిపోతే నీ సహోదరులకు నీ వలన ఆదరణ, ఆనందము, కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ జీవితాలు హ్యాపీగా ఉండటానికి కాదు, హోలీగా ఉండటానికి నిర్మించాడు. ద హోలీనెస్ ఇన్ యువర్ హార్ట్ విల్ గివ్ యూ ద హ్యాపీనెస్ ఇన్ యువర్ హార్ట్. దేవుని ప్రకారం మనం ఆనందంగా ఉన్నామనంటే కారణం ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధత, ఆయనకున్న లక్షణం. ఫిలెమోను దేవుని యొక్క ప్రేమతో నింపబడ్డాడు. అది పౌలుకు సమాచారం వచ్చింది. పౌలు రోమాలో ఉన్నాడు, ఫిలెమోను కొలస్సీలో ఉన్నాడు. రోమా కొలస్సీల మధ్య దూరం చాలా ఎక్కువ, కానీ అక్కడికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్. అందుకనే ఆనందిస్తున్నాడు. ఆదరణ కలిగి ఉన్నానన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. పరిశుద్ధులకు నీ ఆదరణ, నీ విశ్వాసం ఒక గొప్ప కంఫర్ట్ ఇచ్చింది అన్నాడు. విశ్వాసమందు పాలువారు అవటం కార్యకారి కావాలని కోరుతున్నాం. ప్రతి శ్రేష్టమైన వరం విషయమైన అనుభవపూర్వకంగా ఎదగటం వల్ల ఇతరులు కార్యకారి కావాలి. నీ విశ్వాసం వాళ్ళు భాగస్తులు అవ్వాలి. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఇది చాలా అవసరం. విశ్వాసులు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు మనవలే శోధించబడుతున్న ప్రతి వానికి కూడా ఆయన అండగా తోడుగా ఉండగలడు. సహానుభవం లేనివాడు కాడు యేసు ప్రభు. మన వంటి శ్రమలే పొందాడు, శోధనలే పొందాడు. కాబట్టి మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు అని అన్నాడు. ఆయన శోధించబడి పరిశుద్ధుడుగా ఉన్నాడు, పాపరహితుడుగా ఉన్నాడు. అనుభవ జ్ఞానము, ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైనది, ప్రధానమైనటువంటిది ఏమిటంటే దేవుని ఎరుగుట. ఎవరు దేవుని ఎరిగి ఉంటారో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దానియేలు భక్తుడు రాసినటువంటి గ్రంథంలో తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. ఫిలోమోను ఒక గొప్పవాడిగా సంఘంలో నిలబడటానికి కారణం దేవుని ఎరిగిన అనుభవం. ఫిలెమోను యొక్క అనుభవం గొప్పది కాబట్టే పౌలు అతనికి సిఫారసు లేఖ రాయగలిగాడు. మెచ్యూరిటీ ఇన్ స్పిరిట్ లేకపోతే మనం దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చలేం. ఆత్మలో దీనత్వం లేకపోతే, ఆత్మలో క్రీస్తు యొక్క మనస్సు లేకపోతే మనం క్రీస్తు కొరకైన శ్రమను మనం అనుభవించలేం. వి విల్ స్టాండ్ ఆన్ ద రీజనింగ్ రాదర్ దాన్ ఫర్ గివింగ్. క్షమించడానికి బదులుగా మనం కారణాలు ఎతుకుతాము. కనుక ఈ లోకానికి దేవుని బిడ్డలకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే
లోక సంబంధమైన కారణాలు ఎత్తుక్కుంటుంది. దేవుని వాక్యము నమ్మినవాడు, విశ్వసించినవాడు, అనుభవ జ్ఞానం కలిగిన వాడు లోకములో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా వెళ్ళి కూడా జీవించగలుగుతాడు. లోకం ఏదైతే ఆశిస్తుందో దాన్ని తృణీకరించుకొని కూడా జీవించగలుగుతాడు. లోకం దేన్నైతే విసర్జిస్తుందో దాన్ని స్వీకరించుకోవటానికి కూడా వెనకాటం. కాబట్టి ఆ నేపథ్యం అతనిలో ఉంది కాబట్టి పౌలు ఉత్తరం రాశాడు. ఇప్పుడు చూడండి, ఇవాళ 8 నుంచి 10 వచనాల మధ్య ఉన్న వాక్యము చాలా మంచి వాక్యం. ఇది ఇవాళ నేను కంప్లీట్ చేయలేను. సాయంకాలం రాత్రి 9:30 వాక్యంలో కూడా ఇదే చెబుతాను. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన కుమారుడు వనేసిము కోసం నేను వేడుకొనుచూ ఉన్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. నా ప్రాణము వంటి వాడైన అతనిని యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. వనేసిమును గురించి మాట్లాడుతున్నాడు. వనేసిము పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు. మనుషులందరూ మంచి చెడ్డలు ఎరిగిన వారే, మనుషులందరూ చెడ్డవారే, మనుషులందరూ మంచివారే. మనుషులలో మంచి చెడు జ్ఞానం ఉన్నది. మనుషులలో మంచి చెడు జ్ఞానం ఉన్నది. అది ఒకడికి మంచి అనిపిస్తుంది, ఇంకోటి దాన్ని చెడు అనుకుంటాడు. ఇంకోటి చెడు అనిపించింది, ఒకడు మంచి అనుకుంటాడు. ఈ వివేచన వారి యొక్క భావాలను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి కన్విక్షన్స్ని బట్టి, వారి ఒప్పుదలను బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ మంచి చెడు ఎరిగినటువంటి మనుషులలో నుండి దేవుని ఎరిగిన అనుభవంలోనికి వచ్చిన వారే విశ్వాసులు. ఈ మంచి చెడు ఎరుగుట వలన మానవుడు మంచి చేయలేకపోయాడు. తన దృష్టికి మంచి చేసుకున్నాడు కానీ దేవుని దృష్టికి మంచి చేసుకోలేకపోయాడు మానవుడు. ఆ కారణం చేత దేవుని మంచిని చేయుటకు మానవ మంచి చెడ్డలను మించినటువంటి ఒక మహోన్నత జ్ఞానం యేసుక్రీస్తునందరి విశ్వాసం చేత మనుషులకు అనుగ్రహించబడుతోంది. ఆ నేపథ్యాన్న పౌలు గారు చెబుతున్నాడు, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు నాకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నది. అయినా సరే నేను బ్రతిమలాడుతున్నాను. ఆజ్ఞాపించటానికి అవకాశం ఉన్నప్పటికీ బ్రతిమలాడుటకే నేను అవకాశం ఇస్తున్నాను. అది మనం నేర్చుకోవాలి. ఆజ్ఞాపించే తత్వములో ఉన్న, ఆజ్ఞాపించే స్థాయిలో ఉన్న, బ్రతిమాలే స్థాయిలోనే తన అప్లికేషన్ ఉంది. Paul can command Philemon, but Paul did not command, and Paul pleaded and requested Philemon to accept and forgive Onesimus. ఒనేసిమును క్షమించి చేర్చుకోమని ప్రాధేయపడుతున్నాడు. ఒక పక్కన తన ఆధ్యాత్మిక అధికారం గొప్పది. తను ఫిలెమోనుకు ఆత్మీయ తండ్రి, కొలస్సీ సంఘకర్త. ఆ సంఘానికి ఉత్తరం కూడా రాశాడు పౌలు గారు. కాబట్టి స్పిరిచువల్ ఫాదర్గా నాకు ఈ అధికారం ఉంది, నీకు ఆజ్ఞాపించవచ్చు, మీరు తీసుకో. అది కూడా ఎలాంటిదట? యుక్తమైనది. ఏంటి యుక్తమైనది? ఏంటి? ఈ లోకంలో యుక్తం కానిదిగా ఎంచబడుతుంది. యుక్తమైనది దేవుని పట్ల. డబ్బు దొంగిలించి పారిపోయినోడిని మళ్ళా తిరిగి క్షమించి ఆ డబ్బు రికవరీ లేకుండా స్వీకరించాలా? ఎట్లా స్వీకరించగలం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నో. ఎలా సాధ్యమవుతుంది ఇది? డబ్బు తీసుకున్నాడు, పారిపోయాడు, వెతుకుతున్నాను దొరుకుతాడని. పౌలు గారు ఒక సిఫారసు లెటర్ ఇచ్చేసి, ఇదిగో ఇతను మారుమనసు పొందేశాడు, రక్షణ పొందేశాడు, కాబట్టి ఆ పాత బాకీ సంగతి వదిలేవయ్యా, అతడు దొంగిలించినటువంటి ధనం గురించి వదిలేసాయి, అతడు దొంగిలించిన దాన్ని వదిలేసాయి, అది నా అకౌంట్లో వేసాయి, ఇతన్ని స్వీకరించేసాయి. వాట్ కైండ్ ఆఫ్ కమాండ్ ఇట్ ఈస్? సారీ సార్ ఏమనుకోకుండా అని అంటాడు ఎవడైనా సరే. ఎందుకంటే అట్ ఈస్ ఎ చీటర్ సార్,
నన్ను మోసం చేశాడు, నా డబ్బు దొంగిలించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరేమో వాడిని మళ్ళీ స్వీకరించమంటారు. దెర్ ఇస్ అ రీజన్ టు రిజెక్ట్. there is a reason to reject. Every time we feel, in every rejection, we can say or I can show a reason. నేను ఎందుకు ఇలా చేశానంటే అని జస్టిఫై చేసుకుంటాను మానవుడు ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ పౌలు ఆ అవకాశాన్ని ఇవ్వటం లేదు. నీవు రిజెక్ట్ చేయటానికి లేదు. యూ మస్ట్ యాక్సెప్ట్ హిమ్. ఇది యుక్తము. నీ కీడు చేసినోడికి మేలు చేయటం యుక్తం క్రిస్టియానిటీలో. అది ఉంది. దాన్ని నీకు నేను ఆజ్ఞాపించగలను, కానీ ఆజ్ఞాపించడం లేదు. నువ్వు దాన్ని ఆచరించు అని బ్రతిమలాడుతున్నాడు. వేడుకొనుచున్నాను అంటాడు. ఎవరిని వేడుకుంటున్నాడంట? ఒనేసిము కోసరం నేను నిన్ను వేడుకుంటున్నాను. అపాలజీ. ఇది ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుతాను. Accordingly, though I am bold enough in Christ to command you to do what is required, yet for love's sake, I prefer to appeal to you. I, Paul, an old man and now a prisoner also for Christ Jesus, I appeal to you for my child Onesimus, whose father I became in my imprisonment. Whose father I became in my imprisonment. Formerly he was useless to you, but now he is indeed useful to you and to me. I am sending him back to you, sending my very heart. I am sending him back to you. He is my heart. Sending my heart. నా హృదయములో ఉన్నాడు అతను. నా హృదయాన్ని అతని దగ్గర పంపిస్తున్నాను. నువ్వు అతన్ని ఎందుకు చేర్చుకోవాలంటే, అతన్ని చేర్చుకుంటే నా హృదయాన్ని చేర్చుకున్నట్టు, నా మనో అభిలాష నువ్వు నెరవేర్చినట్టు. నీ ఇష్టంతో పని లేదు, నీ జడ్జిమెంట్తో పని లేదు, నీ రీజనింగ్తో పని లేదు, నీ నాలెడ్జ్తో పని లేదు, నీ యాక్సెప్టెన్స్తో పని లేదు. నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో. అతన్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నావు అని నేను భావిస్తాను. లిటిగేషన్ పెట్టాడు. మాట్లాడటానికి వీల్లేని మాటలు చెప్తున్నాడు. ఎందుకని అలా అన్నాడు అంటే, నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిది. నాకు ధైర్యం కలిగి ఉంది, నాకు ధైర్యం ఉంది నిన్ను కమాండ్ చేయటానికి, కానీ చేయటం లేదు. దీనత్వంతో నేను వేడుకుంటున్నాను. నా కొరకు, నా అవసరాల కొరకు నేను ఎప్పుడు నిన్ను వేడుకోలేదు. నా దగ్గర ఉన్న పనివాడు, పారిపోతున్నవాడు, పట్టుబడినవాడు, ప్రభువుని ఎరిగినవాడు, ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొందినవాడు ఒనేసిము. ఇతన్ని నువ్వు చేర్చుకోవాలి. చేర్చుకున్నప్పుడు అతడు నా హృదయం వంటి వాడిని నీవు తెలుసుకొని అంగీకరించు. నౌ హీ వాజ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సనాలిటీ. ఇప్పుడైతే అతడు మారిపోయిన వ్యక్తి, పాత వ్యక్తి కాదు. పాతవి గతించాయి, సమస్తం కొత్తమయ్యాయి. కనుక నీలో కూడా పాతవి తొలగించుకో, నూతనంగా వీడిని స్వీకరించు. ఇతను స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే, నా హృదయాన్ని స్వీకరించినట్లే అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎంత భరోసా తీసుకున్నాడు. హూ విల్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ ఫెయిల్యూర్ మ్యాన్? వైఫల్యం చెందిన ఒక అపనమ్మకస్తుని గురించి ఎవరు వకాల్తా పుచ్చుకుంటారు? నోబడి. ఎవడు పుచ్చుకోడు. కానీ పౌలు గారు అయితే ఇక్కడ ఒక వకాల్తా పుచ్చుకున్నాడు. వకాల్తా పుచ్చుకున్నాడు. అతని పక్షంగా బాధ్యత తీసుకున్నాడు మాట్లాడటానికి. అతని పక్షంగా తన బాధ్యత వహించి తన యొక్క సహోదరుడైన ఫిలేమోనుకు రాస్తున్నాడు. అయినా నన్ను బట్టి, నా కొరకు, నా హృదయంగా భావించి వీడిని తీసుకో. మునుపు అతడు నీకు నిష్ప్రయోజకుడు. వీడు పనికిరాడబ్బా నాకు, ఎందుకంటే వీడిలో క్యారెక్టర్ లేదు. వీడు నాకు పనికిరాడయ్యా. వీడు సెల్ఫ్ కంట్రోల్ లేదు. వీడు నాకు పనికిరాడు, బద్ధకస్తుడు. వీడు నాకు పనికిరాడు,
ఇర్రెగ్యులర్ ఫెలో, నీకు నా పనికిరాడు, అన్అకౌంటబిలిటీ, అన్ని విధాల పనికిరాడని ముద్ర వేయబడిన వాడిని గురించి పౌలు అంటాడు, పనికొస్తాడు ఇప్పటి నుంచి. లోకంలో పనికి రాని వాడుగా నీవు ఉన్నావేమో, దేవునిలో నీవు పనికి రాగలవు అని ప్రభు పెట్టింది మనం చేస్తున్నాను. గాడ్ విల్ యూజ్ యూ, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ, బిగ్గర్ ప్లాన్ ఫర్ యూ. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి, ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. దీనిలో ఏమని చెబుతున్నాడంటే, నేను కనిన నా కుమారుడు నా బంధకాలలో, వెన్ ఐ వాజ్ ఇన్ ప్రిజన్, నేను చెరసాల్లో ఉన్నప్పుడు, సంకెళ్ళతో ఉన్నప్పుడు ఇతడు నా ఆధ్యాత్మిక కుమారుడిగా జన్మించాడు అని. దాని అర్థం ఏంటంటే అతడు కూడా జైల్లోనే ఉన్నాడు. ఒనేసిమస్ విడుదల తర్వాత పంపించాడన్నమాట పౌలు. ఈ ఒనేసిము నా బంధకాల్లో పుట్టాడు. దాని అర్థం ఏంటంటే నా బంధకాల్లో నాకు జన్మించాడు, నేను కన్నాను ఇతన్ని అంటే సువార్త ప్రకటనదారుడిగా జైల్లో ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. పౌలు చెరసాలలో కూడా కన్వర్షన్స్ చేశాడు, చెరసాలలో కూడా మనుషులు రక్షించాడు, చెరసాలలో కూడా సువార్త ప్రకటించాడు, చెరసాలలో కూడా ప్రార్థనలు చేశాడు, చెరసాలలో కూడా ఆరాధన కండక్ట్ చేశాడు. వాట్ ఎ గ్రేట్ సోల్ హీ వాజ్. ఎటువంటి ఆత్మ అండి సౌలు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మునుపు నిష్ప్రయోజకమైన వాడు ఇప్పుడు నాకు నీకు కూడా ప్రయోజనకరమైన వాడు. నీకు నాకు కూడా ప్రయోజనకరమైనటువంటి వాడు. అన్లెస్ formerly he was useless to you, but now he is indeed useful to you and to me. I am sending him back to you, sending my very heart. I would have been glad to keep him with me in order that he might serve me on your behalf during my imprisonment for the gospel. నీకు బదులు ఇతడు నాకు సేవ చేశాడని నేను భావిస్తున్నాను. చూడండి, పౌలు వెరీ లార్జ్లీ లిటిగేటెడ్ అండి, చాలా పెద్ద జ్ఞానం గలడు. ఫిలమోను, నువ్వు కొలసీలో ఉన్నావు, నేను రోమాలో ఉన్నాను, రోమా జైల్లో ఉన్నాను, నీ పనోడు పారిపోయి వచ్చిన ఇక్కడ మారు మనసు పొందాడు, నాకు పరిచారకుడికి మారాడు, వీడు నాకు పరిచయం చేస్తున్నాడంటే నువ్వు చేస్తున్నట్టు నేను భావిస్తున్నాను. ఎస్టాబ్లిషింగ్ ది రిలేషన్షిప్. చూడండి, నువ్వు వీడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, ఈయన పరిచయం చేస్తే నువ్వు నాకు పరిచయం చేస్తాడు, నీకు బదులుగా చేశాడని భావిస్తున్నాను నేను అన్నాడు. ఒక హార్మనీ క్రియేట్ చేస్తున్నాడు. ఇట్ డెవలప్స్ ద లైఫ్, ద రిలేషన్షిప్. ఇట్ డెవలప్స్ ద రిలేషన్షిప్. అదే బాంధవ్యాలను పెంచుతుంది, బంధాలను పెంచుతుంది. ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ఒక పాపం చేసిన వ్యక్తి కోసం పౌలు ఆరాటపడుతున్నాడు. ఒక పరిశుద్ధుడైన ఫిలమోనుతో ఒక పాపి అయిన వ్యక్తిని గురించి మాట్లాడుతూ అతని యొక్క జీవితం ప్రయోజనకరంగా ఉండేటట్టుగా నీవు అతన్ని చేర్చుకొని దేవుని పేరు ఉపయోగించుకో. అతను నా దగ్గర నుంచి వచ్చిన ప్రొడక్ట్, అతను రూపాంతరం చెందాడని నేను పరీక్షించి చెబుతున్నాను. I am the witness and I am sending him to you and he is my heart. Please accept him, forgive him. It's my plea. సోదరుడా, సోదరి, ఇది క్రీస్తు యొక్క ప్రేమను సూచిస్తున్నటువంటిదిగా మనకు కనబడుతుంది. ఎవరు నష్టం చేశారో, ఎవరు ఇబ్బందులు పాలు చేశారో వాళ్ళని చేర్చుకొని వాళ్ళతో కలిసి జీవించడం ఎక్స్ట్రాడినరీ. ప్రార్థన చేసుకుందాం. మరలా రాత్రికాల వాక్య ధ్యానంలో మరొక వచనం నుండి వాక్యాన్ని ప్రారంభిద్దాము. తలలో వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, మీ కృపలో వారిని భద్రపరచండి, లేవనెత్తండి. ప్రభు అని పిలిచే భాగ్యం మాకు ఇవ్వండి. రైతేనా అయినా వనేసైమస్సులాగా పడిపోతున్న వారు ఉన్నారు, పారిపోతున్న వారికి ఉన్నారు. అట్టివారిని పట్టుకోండి ప్రభువా, అట్టివారికి మార్చండి ఆయన, అట్టివారిలో నిరీక్షణ దయచేయండి ఆయన, వారికి కావలసినటువంటి ఓదార్పు దయచేయండి, ఘనత మహిమ ప్రభావం సృష్టించండి ఆయన.
యేసు దివ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం సదాకాలం మనందరికి తోడైనగాక. ఆమేన్.